శుభం కురు త్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే దీపజ్యోతి నమోస్తుతే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపమం దీపేన సాక్ష్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. కోరుతున్నాం. మధుర సత్కారం అంటే మనం పూతరేకులతోటి సత్కారం చేసుకుంటున్నారు. అందరికీ ధన్యవాదాలు. ఆహ్వానించవలసిందిగా బాపురమణ అకాడమీ కార్యదర్శి సుబ్బరాజు గారిని పైకి తీసు. మా హాస్యానందం చేసే తెలుగు కార్టూన్ పండుగైన వారి సలహాలతో నడవాల్సిందే వారి అని చాలామంది అనుకుంటారు, కానీ ఆచరణలో పెట్టేవారు కొందరే ఉంటారు. అటువంటి అరుదైన మేధావి మానవతావాది వారాడుతూనే ఉంటుంది. మరి ధన్యవాదాలు ఆర్పి పట్నాయక్ గారు. ఇప్పుడే కాదు, సహాయ దర్శకుడు, మంచి సంభాషణ రచయిత, మనీ మనీ మనీ, అంతం, రాత్రి, ఇంజర్ మొదలైన సినిమాలకి సంభాషణలు రాశారు. కవులకు ప్రోత్సాహాన్ని ఇచ్చి ప్రాచీన నవీన కవితా రీతులకు సమన్వయ మార్గం చూపిన సాహితీవేత్త, కథావాచస్పతి శ్రీ తల్లావచ్చుల శివశంకర శాస్త్రి గారు మనముడైన శ్రీ తల్లావచ్చుల శివాజీ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. ఈనాటి బాపురమణ అకాడమీ అవార్డు గ్రహీతలకి, అతిథులకి మా నమస్కారాలు. మహారాజు గారిని స్వాగతోపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అతిథులు స్వీకరించడానికి ఒప్పుకున్నటువంటి శ్రీ సురేంద్ర గారికి, భువన్ చంద్ర గారి కార్యక్రమం మాకు ముందుకు నడిపించాలని అంటే ఎంతో ఆదరంతో అతిథులుగా వచ్చినందుకు మరి ధన్యవాదాలు చెప్పాలి. అలాగే కృతజ్ఞతలు, ఎంతో ఆప్యాయంగా వచ్చారు వారికి. ఇది గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. శ్రీ సురేంద్ర గారి కార్టూన్లు చూసే కంటికి చాలా, కొందరికి గుండెలో ఆటం బాంబు పేలుతుంది, చాలా మందికి మెదడులో ఆలోచన విస్ఫోటనం జరుగుతుంది. తన మీద దోసెడు బొమ్మతో ఇంత సామూహిక చారు వ్యంగ్య విమర్శనాత్మక అస్త్రాలు కలిగిన క్రోక్విల్లు ధరుడు. తెలుగు కార్టూనిస్టులు చాలా మందిలాగే ఆయన బొమ్మ కూడా మొదట్లో బాపు దర్పణంలోనే రేఖా సింగారాలు సంతరించుకుంది. తర్వాత ఆ బొమ్మ రాజకీయాల్లో తిరిగి క్యారికేచర్, రాజకీయ విచక్షణ సులోచనాలతో లోకాన్ని లోతుగా చూసింది. భూత భవిష్యత్ వర్తమానాలు ఒక్కసారి చూడగలిగింది. ఆంధ్రభూమిలో ఉదయించి హిందీతో మిలాపయ్యి ప్రపంచ భాష హిందూతో
విశ్వవిఖ్యాతమైంది. ఆయన బొమ్మ చూస్తే నాన్ రుచి నిశ్చయంగా చెప్పాలనిపిస్తుంది. సురేంద్ర గారిలో కవి దాక్కుని ఉంటాడు, భావుకుడు పొంచి ఉంటాడు, చమత్కారి. ఈ సంవత్సరం బాపు రమణ అకాడమీ బాపు గారి ఆశీర్వాద పురస్కారంగా ఈ విఖ్యాత కార్టూనిస్ట్కి బాపు అవార్డునిచ్చి గౌరవిస్తూ పులకిస్తోంది. ఇందుకు ధన్యవాదాలు సురేంద్ర గారు. శ్రీమతి బమి సాభిమాన సగౌరవంగా రమణ అవార్డు అందిస్తున్న సందర్భంగా సమర్పిస్తున్న అభినందాక్షరమాల. భారతదేశ సంరక్షణలో కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న సోల్జర్కి మొదటగా జై జవాన్ అంటూ అభినందనలు అందిద్దాం. పూర్ణానంద గురు రాజు గారు పెన్నుపట్టి భువనచంద్రగా సాహిత్య మార్గంలో మహో నాటకం, కవిత, గీతం ఇలా నవవిధ భక్తివిన సాధారణ సాహిత్యం ఇచ్చిన భావనా బలం లయబద్ధంగా అసాధారణ గీతంలా ఎలా పరిణమించింది అంటే అంతా దైవికమైన అమ్మ బలదింపుని, గౌరవాన్ని, సంతృప్తిని ఇచ్చింది. దేవులపై వ్యవస్థ ఈరోజు మన